పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్రోడ్డు వద్ద జరిగినటువంటి ప్రమాదంలో మొత్తం 7 చనిపోవడం జరిగింది. ఆటోని ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ బస్సు ఏదైతే ఉందో అది వేగవంతంగా వచ్చి గుద్దినటువంటి నేపథ్యంలో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి మొత్తం 15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పల్టీలు కొట్టినటువంటి నేపథ్యంలో అక్కడికక్కడే కూడా 5 చనిపోవడం జరిగింది. గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి మిగిలినటువంటి వాళ్ళని తరలించారు. అయితే వాళ్ళలో కూడా మొత్తం 2 చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరుకోవడం జరిగింది. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో మొత్తం ఒకే ఊరు చిలకలూరుపేటకి దగ్గరలో ఉన్నటువంటి వేలూరుకు సంబంధించినటువంటి వాళ్ళే అందరూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఒకే ఊరికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా 7 చనిపోయినటువంటి నేపథ్యంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. మొత్తం ఒకే ఊరు వాళ్ళని ఒకే ఊరు వాళ్ళు అంటే కుటుంబీకులా లేకపోతే వేరు వేరు వాళ్ళు? కుటుంబీకులే అందరు కలిసి కొండమంజులూరు చిన్న బర్త్డే పార్టీకి వెళ్ళొస్తా ఈ ప్రమాదం అనేది జరిగింది అనమాట. అంటే ఎంత దూరం అది అక్కడి నుంచి? వీళ్ళందరూ అంతా వేలూరు అండి. చనిపోయిన వాళ్ళు కూడా వేలూరే మీదంతా. బట్ ఫంక్షన్ కి అలా కొండమంజులూరు వెళ్ళి రిటర్న్ వస్తుండగా మధ్యరాత్రి ఒక 12 ఆ టైంలో ఆ ట్రావెల్ బస్ అనేది అతి వేగంతో వచ్చేసి ఢీకొనిందని చెప్పేసి అక్కడ చూసిన వాళ్ళు అయితే మనకు చెప్పారు ఇన్ఫర్మేషన్. ఆటో డ్రైవర్ డ్రింక్ చేస్తున్నాడు అంటున్నారు, నిజమేనా? లేదండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఆటో డ్రైవర్ని ఇక్కడ జీజీ వచ్చిన తర్వాత మేము వచ్చి పరిశీలించి ఎలా ఉన్నాడు ఏంటి అన్నది. ఆటో డ్రైవర్ అయితే డ్రింక్ ఏం చేయలేదు, ప్రశాంతంగా ఉన్నాడు. కాకపోతే కొంచెం మేజర్ ఇంజరీస్ రావడం వల్ల కొంచెం స్పృహ రాలేదు. తర్వాత వచ్చిన తర్వాత క్లారిటీగా మాట్లాడాము ఏం జరిగింది ఏంటని, వాట్ ఈస్ వాట్ అనేది చెప్తున్నాడు. సో నేను మామూలుగానే టర్నింగ్ తీసుకుంటున్నా ఉన్నాం, మన ఏలూరు వెళ్దామని చెప్పేసి ఇంకా స్పీడ్లో వచ్చేసి ట్రావెల్స్ బస్సే కొట్టేసింది. ఇంకా అలా జరిగిపోయింది ప్రమాదం. ఈ ట్రావెల్ బస్సులు కానీ మిగిలినన్ని అటు నుంచి రానియకుండా హైవే మీద నుంచి వెళ్ళేటటువంటి ప్రయత్నం ఉంది కదా, మరి ఎందుకు అటు వచ్చారు అనుకో? స్టాప్ ఉందన్న, చిలకలూరుపేటలో ఎక్కే వాళ్ళు ఉంటారు, చిలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్ దగ్గర ఎక్కే వాళ్ళు ఉంటారు. లేకపోతే 8 o'clockకి అట్లా స్టార్ట్ అయిన బస్సులు లంచ్కి చిలకలూరుపేటలో ఉంటాయి, దాబా దగ్గర ఆపుతారు. అర్థమైందా? ఆ పర్పస్ మీద వాళ్ళు సిటీకి వచ్చారు కానీ లేకపోతే కొత్త హైవే నీట్గా ఉంది. అర్థమైందా? ఇక ఏదన్నా నైట్ 12 ఇక చిలకలూరుపేటలో దిగే వాళ్ళు కానీ ఎక్కే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బోర్డింగ్ పాయింట్, డిపార్చర్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ బోర్డింగ్ పాయింట్ అంటే స్పీడ్ నియంత్రణ ఉండాలి కదా బస్సుకి, ఎందుకు అంత వేగంగా రావటం వల్లే కదా? అదే కదా, అది వాళ్ళని అడగాలన్నా. అదే మామూలుగా అయితే స్ట్రైట్ రోడ్డు వచ్చేసారు. ఇప్పుడు ఆటో స్పీడ్గా వస్తారంటే నాట్ ఛాన్స్ లేదు. టర్నింగ్ జరిగే దగ్గర ఫుల్గా ఆటోలు అట్లా జనాలు ఉన్నారు. ఆడు గురించి 10 మంది చిల్లర జనాలు ఉన్నారు. ఫాస్ట్గా వచ్చే ఉద్దేశంలో టర్నింగ్ చిన్నగా వస్తారు. స్ట్రైట్ రోడ్ ఫాస్ట్గా వచ్చేసాడు, డాష్ ఇచ్చేసేసి అక్కడికే హైవే మీదే ఎక్కడ రోడ్డు మీద చెల్లాచెదరగా పడిపోయారు. ముసలోళ్ళు కానీ కొద్దిగా ఉన్న వయసు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అక్కడ స్పాట్లో చనిపోయారు. ఒక ఆయన ఆటో డ్రైవర్ మగ మనిషి, మిగతా వాళ్ళందరూ ఆటో. లేడీస్ ఫంక్షన్ మొత్తం ఒక ఇంట్లోనే వెళ్తారు. ఫంక్షన్ అంటే ఒక ఇంట్లో వెళ్తారు. ఇప్పుడు ఒక 7 కూడా ఒక ఇంట్లో 3, ఒక కుటుంబంలోనే 3, ఒక కుటుంబంలోనే 2 చచ్చిపోవటం అట్లాగా జరిగిపోయింది. అంటే మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఉన్నారు, మా అమ్మమ్మ ఉన్నారు, చనిపోయి ఉన్నారు. అదే వాళ్ళు చిలకలూరుపేటలోనే స్పాట్లో చనిపోయినట్టు వాళ్ళు అక్కడ ఏరియా హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఇంకొక అరగంటలో వెళ్ళిపోతారేమో ఊరు కదా. అంతే, చిలకలూరుపేట నుంచి వేలూరు గ్రామం 3 కిలోమీటర్లు, 10 నిమిషాలు కాదు. అది రెగ్యులర్గా తిరిగే రోడ్డు కాబట్టి రోడ్డు కూడా బాగుంటుంది, నీట్గా వెళ్తారు. ఆ టర్నింగ్ తీసుకుని సిటీలోకి ఎంటర్ అయ్యి సిటీ అవుట్స్కట్స్ తీసుకుని చిలకలూరుపేట మా ఊరు వెళ్ళిపోతే అయిపోద్ది. 10 నిమిషాలు కరెక్ట్గా కొడితే 10 నిమిషాలు. ఆ టైంలో ఇట్లా జరిగిపోయింది. ఏమంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి వెంటనే చేరుకున్నారు, ఫోన్లు తీసుకు చేరుకున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళందరూ అక్కడ తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చారు. నేను ఇక్కడ గుంటూరులోనే జాబ్ చేసుకుంటూ ఉంటాం. మన వాళ్ళు వచ్చారు, ఓన్లీ సకాయిజన్ అంటే అర్ధరాత్రి 2:30 గంటలో ఫోన్ వస్తే ఆన్ ది స్పాట్ వచ్చేసి మేము ఇక్కడ చేసుకున్నాము. ఇప్పుడు అయితే ఇక్కడికి వచ్చి చనిపోయిన ఇద్దరు మోచరికి తీసుకెళ్లారు. శతగాత్రులందరికీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకే విషయం అనేది మాకు తెలియాలి. సొంతంగా అయితే మెయిన్ అయితే వేలూరు చిలకలూరుపేటలో ఇక్కడికి పోలీసులు కానిస్టేబుల్ 2 వచ్చారు, ఎంక్వైరీ చేసి మాట్లాడారు, కేసు రాసుకున్నారు. ఓకేనా? బాడీస్ అయితే అక్కడికి మార్చి తీసుకెళ్లారు. అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో అయితే ఇంకెవరు లేరు. చనిపోయిన వాళ్ళు అయితే చనిపోయారు, మిగతా అందరూ ట్రీట్మెంట్ గాయాలైంది. ప్రజెంట్ అయితే ఇంకెవరైతే డిశ్చార్జ్ ఎవరు అవ్వాలా. ఆటో సంబంధించిన అందరూ గుంటూరులో ఇక్కడే ఉన్నారు, ఇక్కడ ఎవరు డిశ్చార్జ్ అయితే అవ్వలేదు, ఉన్నారు. ప్రజెంట్ అయితే అందరూ అలానే ఉన్నారు. కానీ ఆటో డ్రైవర్ పాపం అదే తప్పించే ప్రయత్నం కూడా చేశానని చెప్పాడని అంటున్నారు. అది ఇంక మనం మాట్లాడలేదు. ఆటో డ్రైవర్ ఇప్పుడు చూపించమంటే చూపిస్తా. ఆటో డ్రైవర్ ఇప్పుడు ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. మనం మాట్లాడితే ఎలా ఉంది ఏంటంటే నాకు ఇట్లా నొప్పిగా ఉందని చెప్పి అంటారు, కానీ ఇట్లా ఘటన గురించి అయితే ఇంకేం చెప్పలా. మీకు ఎవరు చెప్పినా మనకు తెలియదు, కానీ ఘటన గురించి అయితే ఏం చెప్పలేదు. మనం మాట్లాడితే క్లారిటీ తెలిసిద్ది. మెయిన్ అయితే ఆటో డ్రైవర్ తాగలేదన్న, ఆయనకు అలవాట్లేదు, తాగడు. ఆయన పిల్లలు గలవాడు, తాగడు. ఫస్ట్ నుంచి ఆయన సీనియర్ డ్రైవరే.
మధ్యలో ఏమైనా జరిగినాయా ప్రమాదాలు? మనకు తెలియదు అన్న. అంటే ఈ ప్రమాదాలు అంటే రెగ్యులర్గా యాక్సిడెంట్ జరుగుతాయి, మా గ్రామానికి సంబంధించి జరిగినాయి. ఆ ప్రమాదాలను నియంత్రించడానికి హైవే మీద ఫ్లైఓవర్ వేశారు. ఈ బస్సులు అంటే మెయిన్ బస్సులే వెళ్ళే లారీలు కానీ ఎట్లాగా సిటీకి తగలకుండా వెళ్ళే స్ట్రైట్కి వెళ్ళిపోతారు బ్రదర్, స్ట్రైట్కి వెళ్ళిపోతారు. ఏంటంటే ఇక్కడ డిపార్చర్ పాయింట్లు ఉంటే సిటీలోకి వస్తారు. మేము కూడా బెంగళూరు ఎట్లా వెళ్తాము, వెళ్ళేటప్పుడు విజయవాడలో ఎక్కుతాం. చిలకలూరుపేటలో డిపార్చర్ పాయింట్, బోర్డింగ్ పాయింట్ ఉంటుంది. చిలకలూరుపేట గడ్డ దాటిన తర్వాత డాబా ఉంటుంది, అక్కడ లంచ్కి తర్వాత టాయిలెట్స్ అట్లా పర్పస్ మీద ఆపుతారు. ఒక హాఫ్ అన్ అవర్ గంట ఆపుతారు, తర్వాత మళ్ళీ ఎక్కుతారు. ఆ పర్పస్ మీద దిగారు. ఎవరైనా ఉన్నారా పెద్దవాళ్ళు? చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఆటోలో మొత్తం 4 పిల్లలు ఉన్నారు. గాయపడింది 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు గాయాలు, తల గాయడం, చెయ్యి గాయ అట్లా గాయ ఉంటారు. వాళ్ళు ఇబ్బంది లేదు, ప్రాణంతోనే ఉన్నారు. ప్రాణంతోనే ఉన్నారు. ఇబ్బంది పెద్ద వాళ్ళు కానీ ఫాదర్ వాళ్ళు కానీ అంటే పిల్లలతో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయారు? తాత అమ్మమ్మ వాళ్ళు అట్లా ఉన్నారు. చెల్లెలతో చనిపోయి తాతయ్య నాన్నమ్మ వాళ్ళు చనిపోయారు. ఆనందాన్ని విషాదంగా మారింది కదా మీ గ్రామంలో, ఏంటి అది ఎట్లా? మా విషాద ఛాయలు అయితే గ్రామం నిండా అనుకున్నాయండి. ప్రజెంట్ అయితే ఊరు మొత్తం అయితే చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్లో ఉంది. ఓకేనా, ఆ గ్రామం మొత్తం ఆడే ఉన్నారు. ఫస్ట్ నుంచి మేము అన్నిటికీ జాగ్రత్తగా చేసుకుంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. మొత్తం ఆడ ఉన్నారు. ఏ విషయం ఏంది, కేసు ఏంటి, కథ ఏంది మాట్లాడుకొని మొదలు బాడీలు తెచ్చుకొని ఆ కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ మాట్లాడుకుంటారు. మేము ఏంటంటే కోరుకుంటున్నాము, చనిపోయిన వాళ్ళందరూ ఏంటంటే రోజు వారు కూలీలు పనులకి వెళ్ళే వాళ్ళు ఫంక్షన్ల కంటే వెళ్తారు. దానికి సంబంధించి తప్పేది ఒప్పేది చూసి మనకి కాంపెన్సేషన్ ఇప్పించేలా చూడండి సార్. అదొక్కటే ప్రభుత్వం తరపు నుంచి కానీ, తర్వాత ఆ ట్రావెల్స్ బస్సుల తరపు నుంచి కానీ కాంపెన్సేషన్, అది దాని ఒకటి మేము కోరుకుంటున్నాం. మీ దగ్గర నుంచి రీచ్ రానిచ్చండి చాలు, మాకు అదే చాలు. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళలో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు గ్రామంలో మొత్తం విషాచాయాలు నెలకొన్నాయి. అందరం కూడా ఇక్కడ జీజీహెచ్ దగ్గరికి కొంతమంది, అక్కడ చనిపోయిన కుటుంబాల దగ్గర కొంతమంది, ఇట్లా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసామనే విధంగా చెప్తున్నారు. అయితే మృతులు ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరీగా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహాయం చేయాలనే విధంగా మాత్రం ప్రధానంగా గ్రామస్తులు కోరుతున్నారు. ఎందుకంటే ఈ చనిపోయిన వాళ్ళంతా కూడా డైలీ వేజెస్ కోసం వెళ్ళి పనులు చేసుకొని రోజువారీ కుటుంబం అంటే వాళ్ళ పనులకు వెళ్తేనే వాళ్ళ కుటుంబాలు పోషణ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కంపల్సరీగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ నుంచి వీలైనంత త్వరగా అంటే వాళ్ళు ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది తెలియదు, కానీ వెంటనే వాళ్ళ కాంపెన్సేషన్ వస్తే ఆ కుటుంబాలకు ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు జీజీహెచ్ నుంచి. చూపించు ఇంకెక్కడ తగిలిందమ్మా? తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.